ఈ రోజు మనం పొందిన ఈ పవిత్రత, ఈ రోజు దేవుని ఎదుట మనకున్న ఈ నిర్దోషత్వం మనది కాదు. మనం మంచి వాళ్ళైనందుకు ప్రాణం పెట్టలేదు ఆయన మన కోసం. మనం మంచి వాళ్ళైనందుకు ఆయన ప్రాణం పెట్టలేదండి. మనం దుష్టులము, పాపులము, క్రూరులము అని తెలిసి మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. చెడ్డవాళ్ళ కోసం ప్రాణం పెడతారు ఎవరైనా? మంచి వాళ్ళ కోసం అయితే ఏదైనా సాయం చేస్తారండి మీరు. కానీ యేసు ప్రభు, నీకోసం నేను ప్రాణం పెడతానయ్యా, పెట్టాను రా, నమ్ముతావా? నీ పాపపు జీవితాన్ని విడిచిపెడతావా? నిన్ను కాపాడతాను, నిన్ను పవిత్రపరుస్తాను, నేను పరిశుద్ధులుగా నిలబెడతాను, అందుకోసం నేను చచ్చిపోయాను అని ప్రతి మనిషి జీవితాన్ని పదిలపరచడానికి, పవిత్రపరచడానికి ఆయన చేసిన సంతకం. ఏమండి, చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభు చచ్చిపోయింది ఏదో కొందరి కోసం చచ్చిపోయాడు, క్రైస్తవుల కోసం చచ్చిపోయాడు అనుకుంటారు. నో 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 నో. యేసు క్రీస్తు వారు ప్రాణం పెట్టింది సర్వజనుల కోసం. నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మాలి అనుకుంటే నీ భాషతో సంబంధం లేదు, నీ ప్రాంతంతో సంబంధం లేదు, నీ రాష్ట్రం, నీ దేశం, నీ కులం, నీ మతం సంబంధం లేదు. ఎవరివైనా, ఏ దేశపు వాడవైనా, ఏ భాష మాట్లాడిన వాడవైనా, నీ కోసమే పెట్టాను నేను రక్తం అంటున్నాడు. చూడండి.